హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇవాళ ఏమొచ్చేమో నాకు చాట్ తినాలనిపించింది, అందుకే నేను తింటే ఏం బాగుంటుంది మీకు కూడా చూపిస్తే మీరు కూడా నేర్చుకొని మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చని ఈరోజు చాట్ చేయబోతున్నాను. అదే బఠానీలతో. ఇగోండి, నేనైతే మార్నింగే బఠానీలు నానబెట్టుకున్నాను. ఇవి కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఈ నీళ్ళు. ఇప్పుడు నేను ఇవి కుక్కర్లో వేసేసుకుంటాను. ఇవన్నీ నేను కుక్కర్ అయితే తెచ్చేసుకున్నా. దీంట్లో ఈ బఠానీలు వేసేస్తాను. బఠానీలు అయితే కుక్కర్లో వేసేసుకున్నాను కదా, దానికి నీళ్ళు వేసుకుంటున్నాను. బఠానీ ములిగి అన్ని నీళ్ళు వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇలాంటి కుక్కర్ మూత పెట్టేసాను. ఇప్పుడు నేను గ్యాస్ ముట్టించుకోవాలి. ఇవన్నీ సీటీలు కావాలి అంటే మీకడ టైం ఉంటే ఒక కొంతమంది 6-7 సీటీలు పెట్టుకుంటాను. నేనైతే 10 సీటీలు పెట్టుకుంటాను. 10 సీటీలు అయితే అప్పుడు తర్వాత ఏం చేయాలో చెప్తాను. నేను ముందుగానే చాటుకు కావాల్సింది టమాటీలు, చిన్న టమాటీలు ఏమొచ్చము 4 కట్ చేసుకున్నా. అలాగే 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లుల్లి, నేను 2 దుంపలు అయితే ముందుగానే ఉడకబెట్టుకొని తొక్క వేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు 10 సీటీలు వచ్చాక నేను గ్యాస్ బంద్ చేస్తాను. చింతపండు కొద్దిగా ఇది నానేసుకోవాలి చాట్లో వేసుకోవడానికి. 10 సీటీలు అయితే అయిపోయింది. నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. గ్యాస్ బంద్ చేసి నేను పక్కన పెట్టేస్తున్నాను. చల్లగా అవుతుంది. గ్యాస్ మీద కడాయి పెట్టాను. కడాయి అయితే వేడెక్కింది. నేను నూనె వేసుకుంటున్నాను. నూనె అయితే మంచిగా వేడెక్కింది. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా వేగిందండి. నేను అల్లం తెల్లుల్లి వేసుకుంటున్నాను. అల్లం తెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుంటాను. ఇవి బాగా వేగాక టమాటా వేసుకోవాలి. ఇది వేగే అంతసేపు నేను కొద్దిగా చింతపండు నానేసనుగా అది పిసుక్కుంటున్నా. చూడండి, చింతపండు అయితే పిసికేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇంకొకసారి ఉల్లిపాయ తెల్లుల్లి అన్నీ కలిపేసుకుంటున్నాను. రెండు అల్లం తెల్లుల్లి అయితే వేగింది. ఉల్లిపాయ కూడా బాగా వేగింది. ఇప్పుడు నేను టమాటా వేసేసుకుంటున్నాను. టమాటా వేసి కలిపేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ బఠానీల్లో ఉప్పు వేసాం కదండి, అందుకే అది కూడా వేస్తాం కాబట్టి మనం కొద్దిగానే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత నేను 2 దుంపలు ఉడకపేసుకున్నాగా అవి మెత్తగా చేసుకోవాలి. ఇలా మెదుముకోవాలి. చూసారా, ఈ విధంగా మెదుముకొని ఇది పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయితే అయిపోయింది. నేను మూత తీసి టమాటా చూస్తున్నాను. ఇదిగోండి, టమాటా అయితే ఉడికింది. దీన్ని ఇలా కొద్దిగా మెదుముకోవాలి. మెదుముకున్న తర్వాత ఇదిగోండి, దుంప మెదుముకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి దీంట్లోన. ఇది కూడా ఇలా మంచిగా మెదుముకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి. నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను కదండి. మీ ఇంట్లో ఎక్కువ కారం తింటే కారం చూసేసుకోండి. పిల్లలు ఉంటే మాత్రం పచ్చిమిరపకాయలు వేయకండి. మీకు ఎంత కారం కావాలో అంత. మేము ఎక్కువ కారం తిన్నాను కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేసినా కూడా 1 స్పూన్ కారం వేస్తున్నా. ఒక 1/2 స్పూను గరం మసాలా ఇవి వేసి కలిపించుకోవాలండి. ఇప్పుడు నేను బఠానీలు చూస్తున్నాను కుక్ అవ్వలేదు. మూత తీసి, గ్యాస్ అయితే లేదు. బఠానీ అయితే మెత్తగా కుక్ అయింది. ఇలా కనుక్కోవాలి. ఇలా కొద్దిగా మెదుముకొని ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి మసాలా మొత్తం. ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనం చింతపండు ఏదైతే పిసికి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. ఇలా వడగట్టుకోవాలి దీంట్లోనికి. చింతపండు వేసిన తర్వాత కలిపేసుకొని 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. నేను మూత పెట్టుకొని
5 నిమిషాలు కుక్ అవనిస్తాను. 5 నిమిషాల తర్వాత చూస్తాను. 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. నేను మూత తీసి చూస్తున్నాను. చాట్ అయితే అయిపోయిందండి. నేను గ్యాస్ బంద్ చేసేస్తాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే, నేను ఒక కూరగిన్నె తీసుకున్నా, దీంట్లో మసాలా వేస్తున్నా. ఇగోండి నేను కూరగిన్నెలో వేసుకున్నా. దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొద్దిగా టమాటీ, అలాగే కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగా నిమ్మకాయ, ఇలా అన్నం కారం పూస, కొద్దిగా మీద నుంచి ఇలా ఉల్లిపాయలు. ఇగోండి వేడి వేడిగా మన చాట్ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇచ్చారనుకో సూపర్ అంటారండి. చాలా అంటే చాలా బాగుంది అంటారు. నా పద్ధతిలో మీరు కూడా చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాను. మరి అంతవరకు బాయ్.